నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో స్వాస్థ నారి స్వశక్తి పరివార్ యోజనలో భాగంగా బాల్య సంరక్షణ మరియు విద్య ఈ అంశం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పేరెంట్ అండ్ స్టూడెంట్ కౌన్సిలర్ శ్రీదేవి గారు. మరి ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాల్య సంరక్షణ మరియు విద్య. అంటే బాల్య సంరక్షణ విద్య అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత గురించి కూడా చెప్పండి మేడం. తప్పకుండా అండి, చాలా మంచి అంశం అండి. అసలు బాల్య సంరక్షణ అండ్ విద్య అనేది చాలా అవసరమైన అంశం అన్నమాట. అదేంటి బాల్య సంరక్షణ విద్య అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? మనం అనుకుంటాము స్కూల్కి వెళ్తేనే చదువు స్టార్ట్ అవుతుంది అని. అలా కాదండి, పుట్టినప్పటి నుండి 0 నుండి 6 సంవత్సరాల వరకు మనం ఇంట్లో ఉంటారు. పిల్లలకు వాళ్ళకి ఎలా చదువు చెప్పాలనే దాని అంశం గురించి అండి. ఆ టైము మనకు 0 నుండి 6 వరకు ఉంటుంది కదా, అది చాలా చాలా ముఖ్యమైన ఏజ్ అండి. అది చాలా ప్రాముఖ్యమైన ఏజ్. అది ఆ వయసులో పిల్లలకి బ్రెయిన్ అనేది గ్రోత్ ఎలా ఉంటుందంటే 80% ఆఫ్ ద బ్రెయిన్ గ్రోత్ ఆ టైంలోనే కుదురుతుంది మనకు. అలాంటప్పుడు మనం వాళ్ళకు అక్షయ పాత్ర లాగా అండి, ఎంత ఇస్తే అంత నాలెడ్జ్ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉంటారు ఆ టైంలో. అది అండి. ఓకే, అయితే పిల్లల సమగ్ర అభివృద్ధి అంటే ఏంటి? అంటే సమగ్ర అభివృద్ధి దాని ప్రాముఖ్యత గురించి కూడా చెప్పండి. చాలా పేరెంట్స్కి ఈ విషయం గురించి తెలియదు. అవునండి, చాలా మందికి తెలియదు. సమగ్ర అభివృద్ధి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అండి. ఒక్క అంశం కాదు, అన్ని అంశాల లోపల పిల్లవాళ్ళ డెవలప్మెంట్ ఉండాలి. పిల్లలు అది ఏంటి, శారీరకంగా ఉండాలండి, మానసికంగా ఉండాలి, భావోద్వేగంగా ఉండాలి, జ్ఞానం ఉండాలి, అండ్ సామాజిక పరంగా కూడా పిల్లలకి డెవలప్మెంట్ అభివృద్ధి అనేది జరగాలండి. ఈ అన్ని అంశాలు కలిస్తేనే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్, ఒక పిల్లలు అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. అది ఓకే, మీరు ఇందాక చెప్తున్నారంటే శారీరకంగా ముఖ్యంగా ఒక టాపిక్ తీసుకుంటే కనుక శారీరకంగా అంటే మెయిన్ ఫుడ్ అనే కాకుండా ఆటలు కూడా వర్తిస్తాయి. అవునండి. ఎలాంటి ఆటలు ఆడితే పిల్లలు చాలా బాగుంటుంది, ఎదుగుదల ఎలా ఉంటుంది వాళ్ళలో, మీరైతే ఏం చెప్తారు? తప్పకుండా అండి. మనం ఏం చేస్తామంటే పిల్లలకి ఇంట్లో ఉంటే పిల్లలు అంటే ఒక చోట కూర్చోలేరండి. వాళ్ళకి అటెన్షన్ స్పాన్ అనేది మరీ చాలా తక్కువగా ఉంటుంది. ఎగరడము, దుంకడము, పరిగెత్తడము, గెంతడం ఇట్లాంటివి చేస్తుంటాం. మనం యాజ్ అ పేరెంట్గా మనం ఏమంటాం, అమ్మో వెళ్ళొద్దు, అటు వెళ్తే పడిపోతావు, ఇటు దుంకకు కాళ్ళకి దెబ్బ తాకుతుంది, ఇది అవుతుంది. వాళ్ళని ప్రతి రిస్ట్రిక్షన్స్ అన్నీ అండి, ప్రతి ఒక్కటి రిస్ట్రిక్షన్స్. వాళ్ళకి అవకాశం ఇవ్వము ఎదుగుదలకి. అవన్నీ చేస్తేనే పిల్లలకు గ్రోత్ ఉంటుంది. అది ఎలా అంటే ఫిజికల్గా గ్రోత్ ఉంటుంది. చేయనివ్వండి, అన్నీ చేయనివ్వండి. కాకపోతే ఎలా అంటే మీ గైడెన్స్లో చెప్పండి, నెమ్మదిగా చెప్పండి, ఇలా అవుతుంది, పడిపోతే జాగ్రత్తలు చెప్తూ పిల్లలు చేయనండి. అలాగే ఆటలు అంటారా, ప్రతి నిమిషం ఆడించవచ్చండి వాళ్ళతో. ఇంట్లో మనకు టైం పెద్దగా అంటే అయ్యో చాలామంది గృహిణులు ఏం చెప్తారు, అమ్మ మాకు టైం ఎక్కడ ఉంటుందని, మా పిల్లలు ఆడించేంత టైం ఉండదు, పనులతోనే సరిపోతుంది, ఉద్యోగస్తులు అయితే నాకు ఉద్యోగంతోనే సరిపోతుంది, ఎక్కడండి పిల్లలకు టైం లేదండి. మీరు వంట చేస్తూ ఆడించవచ్చు, పడుకునేటప్పుడు ఆడించవచ్చు, స్నానం చేయిస్తూ కూడా ఆడించవచ్చు. చాలా యాక్టివిటీస్ ఉంటాయండి పిల్లలతో. ఓకే, అంటే ఇవాళ రేపు చాలామంది పిల్లలు గేమ్స్ అంటే మర్చిపోయి ఫోన్స్కే ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. అంటే దీనివల్ల కూడా శారీరకంగా ఎదుగుదల అనేది ఉండదంటారా? చాలా అండి, చాలా. వాళ్ళకు మనం ఏంటి గేమ్స్ ద్వారా కానీ మొబైల్స్ కానీ టీవీ ఆలోచన అనేది ఇవ్వట్లేదు మనం. వాళ్ళు ఏంటంటే జస్ట్ లైక్ ఏ ఫన్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఆలోచించే టైం ఇవ్వట్లేదు మనకి. వాళ్ళకి మానసికంగా ఎదుగుదల అనేది తగ్గిపోతుంది, చాలా చాలా అదే ఒక ఆట ఇవ్వండి, ఒక పజిల్ ఇవ్వండి, లేదంటే ఏదన్నా ఒక చిన్న చిన్న ఆటలు అండి. మన పాత పూర్వకాలంలో ఆడే ఆటలు ఎన్నో ఉన్నాయి కదా. ఇన్ అండ్ అవుట్ ఒక లైన్ డ్రా చేయండి. మీరు వంట చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి, చేసి పిల్లలకు చెప్పండి ఇన్ అండ్ అవుట్, ఇటు గెంతునానా ఇటు గెంతు, మీ పక్కనే ఉంచుకొని ఇవన్నీ గేమ్స్ చెప్పచ్చు. ఇన్ అర్థమవుతుంది వాళ్ళకి, అవుట్ అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఫిజికల్గా కూడా వాళ్ళు గెంతుతారు. అప్పుడు అదొక ఆట అయిపోతుంది కదండి. దానికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఓకే, అంటే పిల్లల మానసిక ఎదుగుదలకు ఎలా ఎదుగుతుందంటారు, దానికి సంబంధించి కూడా చెప్పండి మేడం. మానసికంగా అండి అది చాలా 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 ముఖ్యమైనదండి. ఇప్పుడు మనము ఆ ఏజ్ పిల్లల లోపల మీరు మానసికంగా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు,
వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందనేది మనకు చాలా ముఖ్యమండి. యాజ్ అ పేరెంట్గా, తల్లిదండ్రులుగా మనము ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే అంటే గట్టిగా మాట్లాడడం కానీ, అన్నిటికీ లేదు ఇది చేయకూడదు, ఇది వద్దు 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 వద్దు, తినకూడదు, పండకూడదు, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు పెట్టుకోవద్దు. నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ మానసికంగా అంటే ఎలా ఉంటుందంటే పిల్లలకి వాళ్ళకు ఆ స్వేచ్ఛనివ్వండి. మీరు మాట్లాడే స్వేచ్ఛను పిల్లలకి ఎప్పుడు ఇస్తున్నామండి మనం స్వేచ్ఛ? ఏదో నువ్వు చిన్నపిల్లాడు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు చేయకూడదు, ఇది అలా కాదండి. వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. మీరు వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ని కొంచెం బయట పెట్టడానికి ఆ స్వేచ్ఛనివ్వాలండి. ప్రతిదీ కూడా అంతే. ఆ ఎమోషన్స్ అండి, ప్రతి ఎమోషన్ ఉంటుంది. అరవకూడదు, ఏడవకూడదు, ఎందుకు అలా గట్టిగా నవ్వుతున్నావు, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, ఇవన్నీ కాదండి. ఆ ఎమోషన్స్ అన్ని పిల్లలు బయట పెట్టాలి. బయట పెడితేనే వాళ్ళకి అది సంపూర్ణం అవుతుంది. ఆ ఏజ్లో అన్ని ఎమోషన్స్ బయటకు ఉండాలి. అప్రిసియేషన్ అండి, గొప్పగా చిన్నది ఏముందండి, మనం చేసి వంట పెట్టేటప్పుడు నాన్న ఎలా ఉంది, బాగుందా ఫుడ్, అది అప్రిసియేషన్ వచ్చేస్తుందా, అమ్మ ఈరోజు చాలా బాగుంది, అమ్మ ఈరోజు బాగాలేదు, ఎందుకో టేస్ట్ లేదు, అది చాలండి వాళ్ళు చెప్పడానికి. ఒక ప్రకృతి చూసి ఒక పువ్వు చూసారు, అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బాగుంది, అట్లాంటి విధానాన్ని అట్లాంటివి ప్రోత్సహించండి. మీరు వాళ్ళతో పాటు చేయండి, పిల్లలకు కూడా అలవాటు పడిపోతారు ఇవన్నీ. అంటే మానసికంగా ఎదగడానికి ఇలాంటివన్నీ దోహదపడతాయి అంటారు. అవునండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మీరు ఎప్పుడు కానీ పిల్లలు ఏడుస్తున్నప్పుడు కానీ కసురుకోవడం అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ వాళ్ళు ఏడుస్తున్నారు, క్రాంకీగా ఉన్నారు పిల్లలు అంటే ఫస్ట్ ముందు వెళ్ళి హగ్ చేసుకోండి. ముందు పిల్లల్ని దగ్గర తీసుకొని హగ్ చేసుకోండి. అది ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే పిల్లలకి ఆ కామ్నెస్ వస్తుందండి. ఆ పిల్లలకి అది ఒక భరోసా వస్తుంది. అది ఇప్పుడు కాదండి, వాటి ఫ్యూచర్గా మీరు బిల్డ్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. అది చాలా ముఖ్యమండి. ఓకే, అంటే ప్రతి పేరెంట్ ఏంటంటే పిల్లలు ఏడుస్తున్నప్పుడు కానీ, చిరాగ్గా ఉన్నప్పుడు కానీ కోప్పడకుండా వాళ్ళకి సమాధానం అనేది చాలా కూల్గా చెప్పాలి అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు ఏడుస్తున్నారు, మళ్ళీ వాళ్ళని మేము ఉన్నామనే ధీమా ఒకటి పిల్లలకి ఇవ్వాలండి. ఓకే, నాకు అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నాకు చెప్పుకోవడానికి ఆ ఫ్రీడమ్ అంటూ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, అంటే చాలామంది పేరెంట్స్ అనేది పిల్లలు చెప్పుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ఏది చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వినట్లేదు. నీకు తెలియదు, నువ్వు చిన్నపిల్లాడి అంటే 0 to 6 years అంటే చాలా చిన్న పిల్లలు. అంటే వాళ్ళు మానసికంగా ఎదగరేమో అన్న ఆలోచన పేరెంట్స్లో ఉంటుంది. అది నిజమేనంటారా? ఎంతవరకు నిజం మేడం? ఏం లేదండి, చిన్నపిల్లలు వాళ్ళకి ఆలోచన శక్తి మీరు ఒక్కొక్కసారి చూడండి. వాళ్ళ క్వశ్చన్స్ వేసేటప్పుడు మనకు అంత ఎలా అంత అనిపిస్తుంది అంటే అబ్బా వీడికి ఇట్లాంటి జ్ఞానం ఎలా వచ్చింది అనేసి వాళ్ళకి ఉంటాయండి ఆలోచన విధానం. మనలాగా అంటే కాన్సిక్వెన్సెస్ ముందు ఏం జరుగుతుంది, ఇప్పుడు పరిగెత్తుతున్నారు, వాళ్ళకి తెలియదు పడిపోతానని, కానీ మనకు తెలుసు అది ఒక్కటే తెలియంది, మిగతా అన్నీ తెలుసు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది చాలా ముఖ్యం అండి. అది కూడా ఇప్పుడు కావాలి, చిన్నపిల్లాడు ఒకటి మారాన్ చేస్తున్నాడు, నాకు ఇది కావాలని బాగా క్రాంకీగా ఏడుస్తున్నాడు, ఏం చేస్తాం మనము? ఐదర్ కొనిస్తాము, లేదంటే ఒక దెబ్బ వేస్తాం. అవి రెండూ చేయకూడదండి. మెల్లగా ఫస్ట్ దగ్గర తీసుకొని వాళ్ళకు బుజ్జగించి అర్థమయ్యేట అప్పుడు వినరండి పిల్లలు, అసలు ఆ టైంలో వినరు. కొంచెం ఓపిక కావాలి. కొంచెం ఓపిక వచ్చేస్తే పిల్లలు కొంచెం టైం తీసుకోండి, వాళ్ళు వింటారు, అర్థం అవుతుంది వాళ్ళకి. కొంచెం ప్రయత్నాలు చేయాలి. మనం ప్రయత్నం చేయకుండానే కొట్టడమో ఇవ్వడమో చేయడం అవి రెండూ తప్పండి. అంటే ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పుకుంటే పూర్వకాలంలో అయితే అమ్మమ్మలు, నానమ్మలు, బామ్మలు అందరూ ఉండేవాళ్ళు పిల్లలకి, మామయ్యలు, ఉమ్మడి కుటుంబం ఉండేది. అప్పుడు వాళ్ళు స్టోరీలు చెప్పడం కానీ, గేమ్స్ ఆడించడం కానీ, అంటే తొందరగా నిద్రపుచ్చడం ఇలాంటివన్నీ ఉండేది. సెల్ ఫోన్స్ కూడా ఉండేటివి కాదు. మరి ఈ కాలంలో అంటే ఇండివిజువల్గా ఉంటున్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఎంతవరకు చూపుతుంది మేడం? చాలా అండి, ఈ విషయం చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఇదివరకు అయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి అండి. నేబర్స్ అని, అత్తలు, మామలు, అమ్మమ్మలు, తాతయ్యలు, వీళ్ళందరినీ పిల్లలకి ఏంటి అంటే నేను చెప్పాను కదండి, అంటే నేర్చుకోవడం అనేది ఎంత బాగా ఉంటుందంటే మీరు ఏదైనా చెప్పండి అది రివర్స్ నేర్చేసుకుంటారు పిల్లలు. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పర్వాలేదు, వెంటనే నేర్చేసుకుంటారు. ఇదివరకు ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉండి అన్నీ నేర్చుకునేవాళ్ళు. ఒక క్వాలిటీ అమ్మమ్మని చూసి నేర్చుకునేవాళ్ళు, ఒకటి క్వాలిటీ బాబాయిని చూసి. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు కదా మనకు. న్యూక్లియర్ ఫ్యామిలీ, పేరెంట్స్ అమ్మ నాన్న బస్, అక్కో చెల్లు అంతే, తప్పితే అది ఏముంటుంది, అంతే ఉంటుంది కదా. వాళ్ళకి నేర్చుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది? అందుకోసం ఈ ఫోన్స్ అని, టీవీ అని ఇలా అది ఎంతవరకు నేర్పుతున్నారండి వాటి ద్వారా? తక్కువే కదా.
అలా అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే నేర్చుకోవడం కాకపోనియండి, ఇప్పుడు ఆ న్యూక్లియర్ ఫ్యామిలీ బయట కూడా పంపించట్లేదు పిల్లల్ని ఆడుకోవడానికి, ఎంతసేపు ఇంట్లో కూర్చోబెట్టి. ఇంకొకటి అండి ఎట్లా అంటే ఫుడ్ పెట్టే విషయంలో ఒకటి, పిల్లలకి ఏం చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నా అబ్జర్వేషన్లో ఏమీ లేదు. పిల్లలకు ఫుడ్ మరి మేము పెడుతున్నామన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఏదో పెట్టేస్తున్నారు, కలిపేస్తున్నారు, నోట్లో పెట్టేస్తున్నారు. ఈ లోపు వాళ్ళు టీవీ చూసుకుంటున్నో ఐప్యాడ్ పట్టుకునో ఫోన్ పెట్టుకొని వాళ్ళు చూస్తుంటారు, వీళ్ళు నోట్లో కుక్కేస్తుంటారు. పిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఏం తింటున్నారు, ఏమీ తెలియట్లేదు. అలా కాకుండా మీరు టేబుల్ ముందు కూర్చొని అన్నీ చూసుకుంటూ ఇది అన్నం నాన్న, ఇది పప్పు నాన్న, ఈ కూర చేశాను నేను, ఇది క్యారెట్ కూర చేశాను, ఇది కళ్ళకు మంచిది, ఇది చిన్న చిన్నవి అండి. వాళ్ళు ఎంత నేర్చేసుకుంటారో ఆ విషయాలని. అది మళ్ళొకటి, అది లైఫ్ లాంగ్ మర్చిపోరు ఇట్లాంటివన్నీ. అది చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు వచ్చింది థింకింగ్ పవర్ అనేది, పిల్లలకి ఎప్పుడు మనకు థింకింగ్ పవర్ డెవలప్ చేయాలి, మామూలుగా కుదరదండి. పజిల్స్ ఇవ్వాలి, పజిల్స్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ఆడాలి. లేదు అంటే ద బెస్ట్ వే అండి స్టోరీ టెల్లింగ్, కథలు చెప్పడం. కథలు చెప్పేంత మంచిగా స్టోరీ ఏమవుతుంది అంటే మనం కథలు చెప్పడం మూలాన ఆ పిల్లవాళ్ళకి ఇమాజినేషన్ పవర్ అనేది చాలా పెరిగిపోతుందండి. ఆ క్యారెక్టర్ని ఊహించుకుంటారు. మనం చెప్తాం అనగనగా ఒక రాజు ఉండేవాడు, రాజు ఎలా ఉంటాడు వాళ్ళు ఇమాజిన్ అండి. వాళ్ళ ఎంత అంటే థింకింగ్ స్కిల్ డెవలప్ అవుతుందో మీరు చూడండి. ఓకే రాజు అంటే ఇలా ఉండాలి, ఇలా మీసాలు ఉండాలి, ఇలా సోడు ఉంటుంది, ఆ ఇమాజినేషన్ అవుతుంది. మళ్ళీ ఇది కథలు చెప్తుంటాం. మళ్ళీ ఒక్కొక్కసారి ఎప్పుడు కానీ స్టోరీని కంప్లీట్గా వాళ్ళకి ఎండ్ చేయకూడదండి, మధ్యలో ఆపేసేసి నాన్న నువ్వు ఈ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు అనేసి అది అసంపూర్తిగా వదిలేసేయాలి. వాళ్ళకు థింకింగ్ పవర్ అని, ఓకే నేనైతే ఇలా చేస్తాను, నేనైతే అలా చేస్తాను. వాళ్ళకి మనకి ఏం చేస్తున్నామంటే ఆ థింకింగ్ పవర్ని డెవలప్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఆ స్టోరీస్ కానీ ఎనాక్ట్ చేయమనాలి. ఓకే ఇప్పుడు మనం కుందేలు తాబేలు కథ స్టోరీ చేస్తున్నాం, నాన్న మనం ఎనాక్ట్ చేద్దామా, ఇద్దరం కలిసి ఒకరు తాబేలు ఒకరు కుందేలు వాళ్ళు ఆడడం అది గేమ్లో, దాంట్లో ఎంత లెర్నింగ్ ఉంటుందో చెప్పలేనంత. ఆ స్టోరీ టెల్లింగ్ కానీ ఈ పజిల్స్ కానీ ఇట్లాంటివి అండి ఎవ్రీ డే. ఇంకొకటి అండి పడుకునే ముందు మనం చాలా మటుకు పిల్లల్ని ఏం చేస్తుంటాం, నిద్రపుచ్చడానికి ట్రై చేస్తుంటాం. పేరెంట్స్కి హరీ ఉంటుంది, వంట పనో లేకపోతే కిచెన్ సర్దుకోవడమో టీవీ చూడడం, అట్లా తొందరగా పడుకోని కళ్ళు మూసి లైట్స్ ఆపేసి గబగబా 4 దెబ్బలేసి పడుకోబెడతాం. అది కాదండి, పడుకునే ముందు తప్పకుండా మీరు ఒక స్టోరీ చెప్పడం, లేకపోతే రీడింగ్ అనే హ్యాబిట్ చేయాలండి. చదువుతూ వాళ్ళకి ఈ స్టోరీ చదువుతున్నాను నాన్న ఇలా చెప్తుంటే వాళ్ళు ఎంత ఆ డ్రీమ్స్లో వెళ్ళిపోతారు, హ్యాపీగా నిద్రపోతారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అంటే ఇప్పుడు పిల్లలు సామాజికంగా అభివృద్ధి చెందడానికి గ్రూప్ గేమ్స్ కానీ అంటే స్నేహితులతో ఆడుకోవడం అనేది అది ఎంతవరకు దోహదపడుతుంది? వాళ్ళు సామాజిక పరంగా కూడా అభివృద్ధి చేయడానికి ఏం చేయాలి? అదే అండి చాలా ఇంతకుముందే నేను చెప్పాను, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి, బయటకు వెళ్ళేది లేదు, టీవీ చూడడము, ఇంట్లోనే ఇంటి నిండా టాయ్స్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక్కరోజు ఆడతారండి, సెకండ్ డే వాళ్ళకి చాలా బోర్ అయిపోతుంది, ఆడలేరు వాళ్ళు అసలు. అందుకని బయటకు తీసుకెళ్ళి నేను చెప్పాను కదా లెర్నింగ్ అండి. పిల్లలు ఇప్పుడు ఇమిటేట్ చేస్తుంటారు. పిల్లలు బయటకి 4 గ్రూప్లో ఆడిచ్చారనుకోండి, వాళ్ళని చూసి రోజు ఒక కొత్తది నేర్చుకొని వస్తారు. అమ్మ నీకు తెలుసా ఈరోజు మా ఫ్రెండ్ ఇలా చేశాడు, ఇలా మాట్లాడాడు, ఇలా చేసాము, ఇలా ఆడుకున్నాము. దాని ద్వారా లెర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అది కాకుండా మనకి ఏంటి అంటే ఈ ఆటల్లో ఈ గ్రూప్ గేమ్స్ కానీ అవి ఏంటి అంటే వాళ్ళకి పిల్లలతో మింగిల్ అవ్వడం ఫ్యూచర్ కోసం అండి. మనం ఇదంతా చేసేదంతా వాళ్ళ ఫ్యూచర్ బిల్ట్ చేస్తున్నాం మనం. ఎలా అంటే వీళ్ళు చూడండి ఇప్పుడు కలిసిపోయే మనస్తత్వం వచ్చింది. ఇంట్లో ఉంటే ఏముంటుంది, పొసెసివ్గానే ఉంటారు పిల్లలు. అవును నాకు ఇది కావాలి అంటే అమ్మ తీసుకొచ్చేస్తారు, నాన్న తీసుకొస్తారు, అక్కో ఎవరు అన్నో ఉంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోనీలే చిన్నోడు కదా అని ఇచ్చేస్తారు. అవి కాదండి. అక్కడికి వెళ్తే మీరు గ్రూప్లో ఆడుకునే వాళ్ళు ఉంటారు కదా పిల్లలతో, అది అట్లాంటి అవకాశం ఉండదు. లేదు, కంపల్సరీ మనం కూడా వాళ్ళకు టర్న్స్ కోసం వెయిట్ చేయాల్సింది. ఇప్పుడు ఆ గేమ్స్ ఆడారు, టర్న్ కోసం వెయిట్ చేసేంత పేషెన్స్ వస్తుంది. మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారండి మెయిన్. ఓకే ఈ గేమ్ ఆడుతున్నామంటే ఈ రూల్ ఫాలో కావాల్సిందే మనం. అది ఇంట్లో అయితే ఇట్లాంటివి ఏమీ కుదరదు. నాకు నచ్చినప్పుడు వెళ్తాను, నచ్చినప్పుడు నేను కొడితే అవుట్ అయిపోతుంది బాల్, అంతే అవుట్ అంటారు. అదే బయటకు వెళ్తే అలా ఉండదు. అది లెర్నింగ్ ఉంటుంది వాళ్ళకి. అది కాకుండా వీళ్ళకి ఏంటంటే గెలుపు ఓటమిల గురించి బాగా తెలుస్తుందండి. ఎప్పుడు ఎవ్రీ టైం ఇంట్లో ఉంటే నేనే విలన్ని, నేనే కింగ్ని, నేనే హీరోని అనే ఫీలింగ్లో ఇంట్లో ఉంటారు. అదే మీరు బయటికి వెళ్ళండి, 4 పిల్లలు ఆడుతూ ఉంటారు, 4 మనస్తత్వాలు అలా ఉంటాయి కదా, నేను గెలవాలని. అప్పుడు ఎవరు గెలిచినా కూడా ఒకరోజు సాడ్గా ఉంటారు పిల్లలు, ఒకరోజు బాధపడతామ్మా నేను ఈరోజు గెలవలేదు. కానీ రెండో రోజు అర్థమవుతుంది, ఒకరోజు నా ఫ్రెండ్ గెలిచాడు, ఇంకో రోజు నేను గెలుస్తానేమో. అలాంటి ఆలోచన అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది అర్థమవుతుంది పిల్లలకి.
అదే అండి గ్రూప్ మేడం, ఇందాక మీరు పిల్లల సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఏంటి అంటే జ్ఞానాత్మక అభివృద్ధి అని చెప్పారు. జ్ఞానాత్మక అభివృద్ధి అంటే ఏంటి, అది ఎలా పెంపొందించాలి పిల్లల్లో? అవునండి, చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. అంటే మనం ఏమనుకుంటామండి, చదువు అంటే స్కూల్కి వెళ్తేనే చదువు, రాస్తేనే చదువు, చదివితేనే చదువు. ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇవన్నీ అక్కర్లేదు మనకు చదువు. లేదండి, చిన్నప్పటి నుండి ఎట్ ద ఏజ్ ఆఫ్ 1 year నుండి మీరు పిల్లలకి చదువు చెప్పొచ్చు. ప్రతిదీ అండి, వాళ్ళని మనం ప్రిపేర్ చేస్తున్నాం. వాళ్ళు స్ట్రగుల్ కాకుండా ఫ్యూచర్. ఇప్పుడు స్కూల్కి సడన్గా మీరు ఇంట్లో ఆడిచ్చారు, ఎగిరిచ్చారు, దుంకిచ్చారు, స్కూల్కి వెళ్తే అంత అయోమయం, పిల్లాడికి ఏం అర్థం అవ్వదు. చదువు అంటే అదో పెద్ద భారము, భయము అవన్నీ వేస్తుంటాయి. అమ్మో పెన్సిల్ పట్టాలా, అమ్మో హోంవర్కా, అమ్మో టీచర్ చెప్పేది వినాలా, ఇట్లాంటివి చాలా సమస్యలు ఎదురవుతాయండి. పాపం వాళ్ళు చెప్పుకోలేరు, మనకు అర్థం అవ్వదు, వాళ్ళు చేసే స్ట్రగుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్లాంటప్పుడు మనము ప్రతి పేరెంట్ ఏం చేయాలంటే ఇంట్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి పిల్లలకి. ఎలా అనుకున్నారు, చిన్నవండి, చాలా చిన్న మైనర్ అనమాట. మనకు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే మనం వెళ్ళగానే టీచర్స్ మీకు పెన్ ఇస్తారు, పెన్సిల్ ఇస్తారు. పట్టుకోవాలంటే ఆ చిన్న చేతులకండి ఆ గ్రిప్ రాదు. మీరు పట్టుకోవడానికి గ్రిప్ రావాలంటే ఏం చేయాలి, మనకు ఫైన్ మజిల్ డెవలప్ అవ్వాలి. అది అవుతేనే పెన్సిల్ పట్టుకొని హోల్డ్ చేసేంత కెపాసిటీ వస్తుంది. అట్లాంటప్పుడు మరి ఇంట్లో అండి, దానికోసం మనకు పేరెంట్ చదవక్కర్లేదు, ఏం అక్కర్లేదు. పిల్లలతో ఒక జస్ట్ చిన్న ప్రైజ్ చూపించి ఇలా రబ్ చేయించడం హ్యాబిట్ చేయాలి. రబ్ చేశారండి, ఒక 2 రకాలు చూపించండి. ఇలా ఇది ఎలా ఉంది నాన్న, స్మూత్ అనే వర్డ్ వస్తుంది పిల్లోడికి, ఆ ఫీల్ తెలుస్తుంది. మీరు బెండకాయ వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు, ఒక చేతికి ఒక బెండకాయ, నాన్న ఇది టచ్ చేసి చూడు. పిల్లాడు టచ్ చేశాడు, ఎలా ఉంది, అరే ఇక్కడేమో ఉన్నాయి మమ్మీ, ఏవో కుచ్చుకుంటున్నాయి, తెలిసిపోయింది ఆ వర్డ్. అంటే ఆ టెక్స్చర్ తెలిసింది పిల్లలకి. అలాగే సేమ్ టైం ఫైన్ మజిల్ డెవలప్ అవుతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు పట్టుకోవడానికి పెన్సిల్ చాలా ఈజీ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద యాక్టివిటీ అండి. ఇంకొకటి అటెన్షన్ స్పాన్ అనేది వెరీ షార్ట్ ఉంటుందండి పిల్లల లోపల. పిల్లల పేరెంట్స్ అదే కంప్లైంట్, ఏంటండి మా వాడు ఒక్క నిమిషం ఒక్క చోట కూర్చోడు, ఎంత పరిగెత్తి నాకు విసుగు వస్తుందండి, ఎప్పుడు పడుకుంటాడా అని వెయిట్ చేస్తుంటాను, ఎక్కడ ఒక నిమిషం కూడా కూర్చోలేడు. అది అటెన్షన్ స్పాన్ అనేది పిల్లల లోపల చాలా తక్కువ ఉంటుందండి. అది మనం పెంపొందించడానికి కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చండి. అది మనం పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదండి. కూర్చోండి, మీరు వంట చేస్తున్నారు, డిస్టర్బ్ చేయకుండా, ఏమీ లేదండి. ఒక 3 రకాల పప్పులు ఒక బౌల్లో కలిపి మిక్స్ చేసి ఇవ్వండి. నాన్న ప్లీజ్, ఎలా అంటే నేను అయ్యో ఇవి 3 కలిసిపోయాయి నాన్న, నేను వంట చేసుకోవాలి, ప్లీజ్ సార్ట్అవుట్ చేస్తావా, విడివిడి చేసిస్తావా అని 3 బౌల్స్ ఇచ్చేయండి పిల్లడు. అమ్మో వాడు అనుకుంటాడు ఏంటంటే, నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ఇప్పుడు అనేసి కూర్చొని, అదెంత అటెన్షన్ స్పాన్ పెంచినట్టే కదా, సపరేట్ చేసి ఇస్తారు. అదొక యాక్టివిటీ అయిపోయింది, ప్లస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. అండ్ ఇంకొకటి అటెన్షన్ స్పాన్ని మనం డెవలప్ చేసాం చైల్డ్ లోపల, అంతే కదా. ఇప్పుడు మీరు కౌంటింగ్ స్టార్ట్ చేయండి. చపాతీ చేస్తున్నారు మీరు, పక్కన నిలబెట్టుకోండి, పెట్టుకొని చపాతీ చేసి నాన్న ఇది ఏం షేప్ నాన్న, రౌండ్, సర్కిల్లో ఉంది. ఓకే, వాడికి రిజిస్టర్ అయిపోతుంది కదా, అదేంటి, ఓకే సర్కిల్ అంటే ఇలా ఉంటుంది. అదొక యాక్టివిటీ పిల్లలకి. మీరు చెప్తున్నారండి, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఆల్వేస్. స్కూల్లో టీచర్ కాదండి, మదరే ఫస్ట్ టీచర్. మీరు వాళ్ళకి ఎంత జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళంతా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇలాంటివండి. ఇంకొకటి జ్ఞానం ఎట్లా ఉంటుంది పిల్లల లోపల, మీకు 2-3 years పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి బయట ఎప్పుడు ఆకాశాన్ని చూస్తూ ఉంటారు. చూసి అమ్మ ఏంటమ్మా ఇవేంటి, మబ్బులేంటి, ఆకాశం ఏంటి, వాళ్ళకి పెద్ద పజిల్ అండి అది. ఏంటి మబ్బులేంటి, ఇలా అయ్యో పరిగెత్తుతున్నాయి, సో మెనీ డౌట్స్ ఉంటాయి వాళ్ళకు. మీరు ఒక రోజు ఏం చేయండి, ఏమీ లేదు, మబ్బులు అంటే ఏంటో మీరు ఏం చెప్పనక్కర్లేదు వాళ్ళకి. ఏం చేయాలి, మీరు వంట చేస్తున్నప్పుడు గిన్నె మీద మూత పెడతారు కదా, తీసి చూపిస్తే అక్కడంతా వాటర్ వేపర్ పైకి పట్టేసి ఉంటాయి, తర్వాత అన్ని డ్రాప్స్ పడుతూ ఉంటాయి. మీరు ఏమనుకుంటారంటే, చెప్పు నాన్న మబ్బులు అంటే ఇలా ఉంటాయి, ఇవంతా వాటర్ వేపరు, వర్షం అలా పైనుండి నీళ్ళు పడుతుంది, ఇదే సేమ్ ఆకాశంలో కూడా జరుగుతుంది అని. చూడండి వాడికి ఎంత ఐన్స్టైన్ అనుకుంటాడు, అమ్మో నాకు ఇంత తెలిసిపోయింది అక్కడితో ఆగిపోడండి, వెళ్ళి 10 మందితో షేర్ చేస్తుంటారు ఫ్రెండ్స్తో. మెయిన్ ఏంటంటే, నీకు తెలుసా నేనేం చేశాను, ప్రతి ఒక్కడికి ఆకాశం అంటే ఇది, మబ్బులు అంటే ఇది, వర్షం అంటే ఇలా వస్తుంది. చూడండి ఎంత స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళు నాలెడ్జ్ని. అయిపోయిందా, ప్రతి ఒక్కరు ఐన్స్టైన్ అయిపోతున్నారు కదా. అది అండి కావాల్సింది జ్ఞానం అంటే. అది ప్రతి చిన్నది అండి. మీరు స్నానం చేయిస్తున్నారు పిల్లలకి బాత్రూంలో, ఏం లేదండి, ష్రింక్ అండ్ ఫ్లోట్
మునిగిపోతుంది, తేలుతుంది. దాని గురించి ఏమీ లేదండి. మగ్లో కంప్లీట్గా వాటర్ వేయండి, బకెట్లో వేసిండి, అది మునిగిపోతుంది. అది వాటర్ అంతా తీసేసి వదిలేయండి, అది పైకి తేలుతుంది. అది వాళ్ళకి అర్థమైపోతుంది కదా. ఆ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, వీటి కోసం మనం కష్టపడాల్సింది ఏమీ లేదు. ఇట్లాంటివి చేస్తే పిల్లల్లో పట్ల జ్ఞానం అనేది చాలా, అది ఎంతూజియాజం అంటే నేర్చుకోవాలని తపన ఎక్కువైపోతుంది. మీరు స్కూల్కి వెళ్ళినా కూడా ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమీ రావు మీకు ఫ్యూచర్. అమ్మా నాకు బోర్ అవుతుంది, నేను క్లాస్లో కూర్చొని రోజు పిల్లాడు పొద్దున్న లేసి ఏడవకుండా ఉంటారు స్కూల్కి వెళ్ళడానికి. నేర్చుకోవాలి, ఏదో నేర్చుకోవాలి, కొత్తదనాన్ని నేర్చుకోవాలనే ఆశ ఎక్కువ అవుతుంది పిల్లలు. ఓకే మేడం, అంటే ఈ వయసు పిల్లల్లో 0 to 6 years పిల్లల్లో మళ్ళీ భావోద్వేగం అనేది ఏ విధంగా ఉంటుంది మేడం? పేరెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా? అదే అండి, చాలా ఇంపార్టెంట్. అది చాలా అంటే మనకు చాలా మటుకు పిల్లలు ఎక్స్ప్రెసివ్ ఉండరండి. వాళ్ళు ఏడుస్తారు, పేరెంట్స్కి అర్థం అవ్వదు ఏంటి ఎందుకు ఏడుస్తున్నాడో కూడా. అన్ని ఫీలింగ్స్ ఉంటాయండి ఆ పిల్లలకి. కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ప్రతి ఫీలింగ్స్. కొంచెం ఇంటి వాతావరణాన్ని మనం పిల్లల ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. భార్యాభర్తల గొడవలు కానీ, ఇంట్లో గొడవలు కానీ, ఏమన్నా సమస్యలు ఉంటాయి అనుకోండి, అవన్నీ కొంచెం పిల్లల ముందు వాళ్ళకి, మీరు ఆ చిన్న వయసులో వాళ్ళకి ఏమీ అర్థం అవ్వడు. మొత్తానికి ఏదో అవుతుంది, గొడవ ఏదో అవుతుంది. అది ఎలా క్యారీ అవుతుందంటే లైఫ్ లాంగ్ క్యారీ అవుతుందండి. అదొక ట్రోమాగా మారిపోతుంది ఫ్యూచర్లో కూడా. ఇట్లాంటివి చాలా కేసెస్ చూసామని. అందుకని వాతావరణాన్ని వీలైనంత వరకు సంతోషం ఉంచడానికి ప్రయత్నించండి. అండ్ వాళ్ళతో కలిసి భోంచేయడము, కలిసి పడుకో. ఇప్పుడు ఇంకా పిల్లలు తప్పు చేస్తారండి, వాళ్ళకి తెలియదు మంచి చెడు. వేయగానే చాలామంది ఒక స్ప్లిట్ చేస్తారు, ఎవరి మీద ఉమ్మేశారు అనుకోండి, ఇమీడియట్గా ఎలా ఉంటుంది రియాక్షన్ అనేది? పేరెంట్ చెంప మీదకి వెళ్ళి గట్టిగా వేస్తారు, అది తప్పు. నోను అండి, అది కరెక్ట్ కాదు. మీరు తప్పు అని కొంచెం మన వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పేరెంట్స్ది. మీరు స్మూత్గా మాట్లాడితే ఆ వాయిస్ని ఒక్కటి పెంచుతూ ఉండాలన్నమాట. మీరు కోపంగా ఉన్నారు అంటే వాయిస్ రైజ్ చేయండి, మీరు చెయ్యెత్తాల్సిన అవసరమే లేదు. ఆ పిల్లలకు అర్థమైపోతుంది, ఓకే మమ్మీ కోపంలో ఉంది, నాన్న కోపంలో ఉన్నారని అర్థమవుతుంది. మీ వాయిస్ టోన్ పెంచండి చాలు. మళ్ళీ ఇట్లాంటి పిల్లలు డేలో చేసిన తప్పులన్నీ పడుకునే ముందు మాత్రం వాళ్ళతో కంపల్సరీ డిస్కస్ చేయండి. పడుకునేటప్పుడు, నాన్న నువ్వు ఇలా చేసావు, నువ్వు వాళ్ళ మీద ఉమ్మేసావు, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ నాన్న, నువ్వు ఇలా చేసావు కదా నాకు చాలా బాధేసింది, నువ్వు అలా చేసావు కదా నేను చాలా బాధపడ్డాను, వాళ్ళు కూడా బాధపడ్డారు కదా, తప్పు కదా అంటే ఆ టైంలో పిల్లలకు అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. మనం ఏం చెప్పినా అవును కదా నేను చేసింది రాంగ్, తప్పు. ఆ టైంలో సారీ చెప్పే అవకాశాలు ఉంటాయి. నాన్న ఇంకోసారి అలా చేయకూడదు, ఇమీడియట్ చెంపచెల్లు మనిచ్చే బదులు ఇలా చేస్తే పిల్లలకు మైండ్లోకి వెళ్ళిపోతుంది, అది గుర్తుండిపోతుంది, వాళ్ళు ఇంకొకసారి చేయడానికి ఆలోచిస్తారు. ఇట్లాంటివన్నీ ఉంటాయండి. ఓకే మేడం, అండ్ ఫైనల్గా ఏంటంటే పిల్లల గురించి అన్ని సమగ్ర అభివృద్ధి గురించి చెప్పారు మేడం. ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే పిల్లలు చదువుకోవట్లేదు అనేది ఒక కంప్లైంట్ మేడం. చదువుకోమని ప్రతి పేరెంట్ అంటే ముఖ్యంగా తల్లి కొడుతుంటారు. ఇందాక మీరు అన్నారు పెన్సిల్ పట్టుకోవడం కూడా తెలియదా మీకు అంటే ఆ విషయంలో కూడా కొట్టేస్తారు. అంటే చీటికి మాటికి పిల్లల్ని విసిగించుకోవడము, కొట్టడం ఇలాంటివి చేస్తుంటారు. ఇది పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, పిల్లలకి ఎలా చెప్పాలి? అదే అండి, అది చాలా ఇంపార్టెంట్ ప్రతి విషయంలోనండి. పిల్లలకి అంటే ఇట్లా డెవలప్ మనం అంటే స్కూల్కి మనం రెడీ చేయాలండి. స్కూల్ అంటే ఒక్కరోజుతో అయ్యేది కాదు. మీరు 1 year బేబీ అప్పటి నుండి ఈ ఎడ్యుకేషన్ అనేది మదర్ నుండి రావాలి. పేరెంట్స్, మదర్ ఆర్ ఫాదర్, ఎనీబడి, అట్లాంటివన్నీ వీళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. వాళ్ళకి ప్రిపరేషన్ ఫర్ ద స్కూలింగ్ అనమాట. మనం అవన్నీ వాళ్ళకి పిల్లలకి ఇంట్లో అలవాటు, స్వేచ్ఛ అలవాటు అవుతుంది. పొద్దున్నేసి స్కూల్కి వెళ్ళి అవి అలవాటు చేయాలంటే ఎంత కష్టం అంటే పిల్లలు ఏడుస్తారు, మొండికేస్తారు. ఆ టైంలో మనం ఎలా ఆలోచిస్తామంటే అబ్బా వీడు స్కూల్కి వెళ్ళనని మొండికేస్తున్నాడు, వెయ్యడమో, లేకపోతే కంపారిజన్ అండి. అది ద మోస్ట్ అంటే చాలా నెగటివ్ వర్డ్ కంపారిజన్ అనేది. ఎప్పుడు పిల్లల్ని మనం కంపేర్ చేయకూడదు. బ్రదర్ సిస్టర్స్తో కానీ, నేబర్స్తో కానీ. చూడు అబ్బా మీ అన్నయ్య చూడు ఎంత బాగా హోంవర్క్ చేశాడు, నువ్వు అరే వాడి ఏజ్కి వీడి ఏజ్కి తేడా ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లోని 2 ఏళ్ల పిల్లగాన్ని కలిసి నువ్వైతే కంపేర్ చేయకూడదు కదా. చూడు మీ అన్నయ్య ఎంత బాగా తిన్నాడు, మీ అక్క చూడు ఎంత బాగా పనిచేస్తుంది. ఇది చాలా పొరపాటు అండి. పొరపాటు ఎవరు వాళ్ళే వీళ్ళతో కంపారిజన్ అనేది పెట్టకూడదు పిల్లలకి. మళ్ళీ ఫ్రెండ్స్తో స్పెషల్లీ చూడు వాడికి అన్ని మార్క్స్ వచ్చాయి నీకు రావట్లేదు, వాడు అంత బాగా హ్యాండ్ రైటింగ్ ఉంది నీకు బాగాలేదు. మీరు ప్రయత్నించండి చేయడానికి, మీరు సపోర్ట్ చేయండి పేరెంట్స్గా. పిల్లల్ని బ్లేమ్ చేయడానికి వీలే లేదు. పిల్లలు ఏమీ లేదండి, చిన్న పిల్లలు అంటే మీకు ఒక రకమైన ముద్ద, గోధుమ పిండి ముద్ద అనుకోండి. మీరు
ముద్దలాగా మీ చేతిలోకి వచ్చారు పిల్లలు. మీరు ఏ షేప్ చేస్తారన్నది అది మీ మీద ఉంటుంది. మీరు దాన్ని పూరీ చేస్తారా, రోటీ చేస్తారా, సమోసా చేస్తారా, కచోరీ చేస్తారా, ఏం చేస్తారు అవన్నీ మీ చేతిలోనే ఉంటుందండి. అది ఆ షేప్ రావడానికి మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి, లేకుంటే అసలు పాసిబులే కాదండి ఏదైనా కూడా. అది పెద్ద దానికోసం రాకెట్ సైన్స్ లేదండి, ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. కొంచెం ఓపిక, అవేర్నెస్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి చాలు. ఓకే మేడం, ఈరోజు కార్యక్రమంలో అంటే స్వాస్థ నారీ స్వశక్తి పర్వార్ యోజనలో భాగంగా బాల్య సంరక్షణ మరియు విద్య గురించి చాలా చక్కగా వివరించారు. స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.